మరి సలహాలు చెప్పి ప్రజల పక్షమున వ్యాజ్యమాడి ప్రజలకు మేలు కలగాలని ఆలోచించి ఆశించి ఉన్న నాన్న అలాంటి వ్యక్తి మాటలు నిజమా కాదా మనం చూద్దాం. అంశం ఈ దినం ఏది అంటే మోషే మాటలు నిజమా కాదా, లేకపోతే మోషే మాటలు నిజమేనా అంటే మోషే మాట్లాడుతున్న మాటలు నిజమేనా, బా నిజమేనా ఆలోచించండి. ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం నాన్న. చాలా మంచి విషయం ఇది. మోషే మాటలు నిజమేనా, మోషే మాటలు నిజమేనా? చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా మిమ్ములను బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు యెహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. మంచి మాట. ఏమని అంటాడంటే, నాన్న యెహోవా దేవా, తండ్రి అయిన దేవా, నాకేమో అనారోగ్య పరిస్థితి వస్తుంది, నేనేమో చనిపోయే స్థితికి వస్తున్నాను, మరి నన్ను కూడా ఆరోగ్యవంతునిగా చేసి కానాను దేశానికి తీసుకెళ్ళవా అని బతిమాలుతున్నట్టు కనపడుతుంది. అక్కడున్న సందర్భం ఏది, ఇంకా దాని గురించి నాతో మాట్లాడొద్దు అని. ఎందుకు ఆ మాట అన్నాడు అని మనం ఆలోచన చేస్తే, నాన్న ఆయన కదా ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేల్ ప్రజలను మరి కానాను దేశానికి తీసుకురావటానికి ఎక్కడికి వెళ్ళడం? ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదా. ఫరోతో చాలా కష్టాలు పొందాడు, ఫరోతో చాలా ఇబ్బందులు పొందాడు, ఆకలిగా ఉన్నాడు, వారితో నిందించబడ్డాడు, రకరకాలుగా చేయబడ్డాడు. ఆ ఐగుప్తు నుండి తీసుకురావటానికి విశ్వాసులు నిందించారు, అనేకులు ఆయన నిందించారు, అవమానపరిచారు, ఆయనని హేళన చేశారు. అన్నీ ఓర్చుకుని వచ్చాడు, అన్నిటి కూడా తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర మహా అద్భుతాన్ని చేశాడు. దేవుడు తనలో నుండి అద్భుతాన్ని చేశాడు. అబ్బో, ఎంత ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడంటే అంత నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము నాన్న మరి 21వ వచనం చదువుకుందాం. చూడండి. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చియున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. ఎందుకో కదరా, ఈయనెవర్రా? తండ్రి అయిన దేవునికే ప్రజల పక్షమున ఏం చేశాడు? ప్రజలకు దేవునికి శాంతిపరిచినవాడు. ఆయన మాటల్లో అబ్రహాము, ఈసాకు, యాకోబులను గుర్తు చేసి ఇశ్రాయేలు ప్రజలను చంపకుండా చేసినటువంటి మహాగణుడు. అవునా? అలాంటి వ్యక్తి మీద ఏంటి దేవుడు కోపడడం ఏంటి? నువ్వు కానాను దేశానికి రాకూడదనడం ఏంటి? నువ్వు ఆ కొండ మీదన చనిపోవాలనేది ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదా. ఏం చేశాడు ఆయన? ఎందుకు దేవుడు కోపడ్డాడు? మనం ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి
నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని, అంటే కానాను దేశములో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. ఎంత చక్కటి మాటరా అమ్మా. ఎవరికైనా బాధ అవుతుందా? బాధ కాదా? ఇప్పుడు మన కొన్ని విషయాల్లో అన్ని పనులను చేసి అన్ని చేసి దాదాపు ఆ పనికి వెళ్ళకుండా గలాడ జరుగుతుంది కదా. ఆ వ్యక్తి రానప్పుడు, ఆ వ్యక్తి లేనప్పుడు, ఆ పెద్ద మనిషి లేనప్పుడు ఎందుకైనా రాలేదంటే ఏమో ఏదో గలాట చేసుకున్నాడంట, ఏదో ఇద్దరు కొంచెం కొట్లాడినారంట. ఇప్పుడు ఎవరితో తగాదలాడుతున్నాడు? తండ్రి అయిన దేవునితోనే తగాద పెట్టుకున్నాడు. మరి ఏం పెట్టుకున్నాడో తెలియదు. కానాను దేశానికి వద్దు, మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వే నడిపించాలి, నువ్వే తీసుకురావాలి, నేను నీ నోటికి నోరుగా ఉంటాను, నీకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాను, నువ్వు వారికి దేవుడుగా ఉంటావని చెప్పినటువంటి దేవుడే మరి ఎందుకు నాన్న రే ఓపరి ఆలోచించేయండిరా. అందుకే అప్పుడప్పుడు కాబోలు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, వీరికి బుద్ధి చెప్పి నేనే శిక్ష పొందుతాను, వీరికి బుద్ధి చెప్పి నేనే తప్పిపోతానేమో, వీరికి బుద్ధి చెప్పి నేను అన్యాయమైపోతానేమో, వీరికి బుద్ధి చెప్పి నేనే పరలోకానికి వెళ్ళలేనేమో. ప్రతి అడుగడుగున అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో అడుగడుగున ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచన చేశారా ఎప్పుడైనా? ఇప్పుడు కోపం ఏం చేసిందిరా? ఏం చెప్పరు మీరు? కోపం ఏం చేసింది? మోషే కోపం ఏం చేసింది? ఆయన కొంప ముంచిందిరా. పలకండి, ఆయన కొంప ముంచింది. ఆయన కొంప ఎక్కడుంది? తన గుండెల, తన శరీరములోనే ఉంది. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళి సంతోషాన్ని, సమాధాన్ని, అక్కడున్న పంటలను చూడగలిగాడు. 12 మంది గోత్రకర్తలు వెళ్ళి తీసుకుని వచ్చినప్పుడు వాటిని చూశాడు, తిన్నాడు. అక్కడ అనుభవించాలా అనుకున్న సమయంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే. మీరు ఎంతమంది భర్త మీద భార్య, భార్య మీద భర్త కోపం వచ్చిందని గలీజ మాటలు, కోపం వచ్చిందని నిందలు వేయడం, కోపం వచ్చిందని అవమానపరచడం, కోపం వచ్చిందని ఇష్టానుసారంగా మాట్లాడడం? నాన్న అమాయకులైన ప్రజలు మీరేందిరా? మహాజ్ఞానవంతులైనటువంటి దైవ సేవకులే ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకుంటున్నారా ఈ కాలములో మోసలాగా కదా. తోటి సేవకుని ప్రేమించలేని ఈ యొక్క భూప్రపంచం, ఈ సేవ జీవితం ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవునా కాదా? నువ్వు వద్దు, యెహోషువ గారు ఒక్కరే ఆ దేశానికి వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51వ వచనం. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా జలముల యొద్ద ఇజ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తిరిగి. అంతే కదా. ఈ విషయం మీరు ఎప్పుడైనా, ఇది అందరికీ విత్యను, నాకు వింటున్న మీకు, సోషల్ మీడియాలో ఈ యొక్క యూట్యూబ్లో వింటున్న అనేకులకు ఇది వర్తిస్తుందన్న కారణం ఏంటంటే, దేవుని నమ్మిన మనము, దేవుని ఆశ్రయించిన మనము, బాప్తిసం పొందిన మనము, కొంతమంది మధ్యలో మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, మందిరానికి రాకుండా చేసేవారం మనం ఉన్నాంరా. మనకంటే గుర్తొచ్చింది, నేను ఎవరిని మందిరానికి రాకుండా చేశాను, ఎవరికి నిష్ఠురంగా మాట్లాడాను. అవునా? అవెల్లా దేవుడు చూస్తాడు. ఇంతవరకు మనం చూసినాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనములో ఉన్న మాట ఏంటంటే, పరుని సేవకునికి లేదా పరుని విశ్వాసికి తీర్పు తీర్చటానికి నువ్వు ఎవడురా అంటాడు దేవుడు. ఆయన కోసం ప్రాణం పెట్టింటివా? ఆయనను పడిపోయినప్పుడు లేపితివా? కానీ మంచి సమరయంలాగా లేరండి ఈనాడు దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఏమి పెరుగుతూ ఉంటే, అభివృద్ధి అవుతూ ఉంటే
కదా. ఆ అభివృద్ధిని త్రుంచాలని ఏదో నిందబెట్టి ఏదో ఒకటి చేయాలని చేసేవారు మీరు సోషల్ మీడియాలో చూడండి ఎంత కోకొల్లకున్నారు. పరిశుద్ధులైన దైవజనుల మీద బురద చల్లేటువంటి వారు చాలామంది ఉన్నారు నాన్న. ఈ మోషే లాంటి కోపం కలిగిన వారే, వారి కోపమే వారి శత్రువు కదమ్మా. ఎవరైతే అసూయతో ఉంటాడో వాడు అసూయతోనే చస్తాడు కదా నాన్న. చాలామంది ఏదో మేము జ్ఞానులమని ఏదేదో చేసినాము, ఎక్కడెక్కడో మేము గెలిచామనుకుంటారు, కానీ చిన్న విషయంలో ఓడిపోయే స్థితికి ఈయన కూడా చిన్న విషయంలో ఓడిపోయాడురా. చిన్న విషయంలో ఈయన కూడా ఓడిపోయాడు. 52వ వచనం 32వ అధ్యాయమే ద్వితీయోపదేశ కాండములోనే మనం ఉన్నాము నాన్న. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 52వ వచనం. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న. నేను అంటే తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు వాగ్దానము చేసిన ఆ దేశం అంటే అది కానాను దేశములో కరువు వచ్చినప్పుడు 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి. నీ పిల్లలు ఏ విధంగా వెళ్ళారో నేను అదే విధంగా తీసుకుని వస్తాను. యాకోబుని వాగ్దానం చేసిన దేవుడు గుర్తు చేసుకొని ఆ దేశములో నిన్ను రానివ్వను మోషే. మోషే తల్లిదండ్రుల పేరేం పేర్రా? మోషే తల్లిదండ్రుల పేరేం? మీరేం పాపం. చాలామంది కొంతమంది దైవ సేవకులు, ఒకప్పుడు నేనే చెప్పినోనే కాదు, నాకంటే పెద్ద ఆ దైవ సేవకులు అడిగినప్పుడు తర్వాత నేర్చుకున్న ఆమ్రాము, యకాబేదులు, మిరియాము, అహరోను వారి పిల్లలు. అవునా? అహరోను పెద్దోడు, మిరియాము మధ్యాహ్నమే, లాస్ట్ అయిన మోషే. వీళ్ళ తల్లిదండ్రుల పేరేం పేరు? ఆమ్రాము, యకాబేదు. వీళ్ళు లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళనన్నా యాజకత్వం కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం. రాజరికం చేశాడు కానీ కొంచెం పొరపాటు చేసుకున్నాడు. అవునా? పొరపాటు చేసుకున్నాడు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయనా? 52 వచ్చిన మళ్ళీ కంటిన్యూ చేయి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఎవరు మాట్లాడుతున్నారా ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నారా? మోషే ఎవర్రా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎక్కడన్నా అడిగితే, దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుడు అని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలను 25 లక్షల మందిని లేకపోతే 30 లక్షల మందిని ఐగుప్తు దేశము నుంచి నడిపించటానికి ఏర్పాటు చేసుకున్న గొప్ప దైవజనుడు మోషే. ఆయనను దేవుడు అన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ అన్న అంటే మోషే అన్న అహరోను, మోషే అక్క మిరియాము తనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చిన ఆ దేవుడే ఈనాడు కానానుకు వెళ్ళనివ్వలేదు. మన పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించారా? అనవసరంగా ఎవరి మీదనైనా నిందలు పెట్టారా? అనవసరంగా ఎవరి మీదనైనా కోపడ్డారా? అనవసరంగా ఎవరి మీదనైనా బురద జల్లారా? ఆలోచించేయి. అంత మహానుభావుడైనటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన, తండ్రి అయిన దేవునితో మాట్లాడిన ఆ మహానుభావుడే కానాను వెళ్ళలేదు. నువ్వు పరలోకం వెళుతావో లేదో ఒకసారి చూసుకో. దైవజనులైన కావచ్చు, విశ్వాసులైన కావచ్చు, ఎవరైనా సరే, అందగాడివైనా, మాటకారివైనా, బికారివైనా, ఏ కారివైనా, యేసయ్య నీ మనసులో లేకుంటే
అనా అంతా చెప్పండి రా, హల్లెలూయా, అంతా చెప్పండి, గట్టి చెప్పాలి, అంతా సున్నా. సున్నకు విలువ ఉందా? ఎంత పెద్ద డిబిట్లలో నువ్వు గెలిచినా, ఎంత పెద్ద పెద్ద దాంట్లో నువ్వు పోరాడినా, క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే నీవు సున్నా. దైవజనులు కూడా వినాలి, విశ్వాసులు వినాలి, అందరు వినాలి. విత్తిను నేను కూడా వింటున్నా, ఇది నాకు కూడా. రేయ్, ఈరోజు కొంచెం మంట పడుతుంది కదా. దేవుడి దినం మాట, ఇది దేవుని మాటల్లో మంటనే ఉండేది. నువ్వు తంట చేసుకున్నావు కనుక నీకు మంట రేపుతుంది దేవుని వాక్యం. మోషే తంట చేసుకున్నాడు. ఏం చేశాడు? ముందుకెళ్దాం, మళ్ళీ వెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం. 34 ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4వ వచనం చదువు తల్లి. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమును నీకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని. ఎవరితో అంటున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబులకు అప్పుడు నేను వాగ్దానం చేసిన, మోషే నిన్నైతే నువ్వు పొరపాటు చేశావు. మెరీబా జలముల యొద్ద బండ దగ్గర నన్ను స్తుతించలా, నన్ను కీర్తించలా, నాకు అవమానకరంగా చేశావు. ప్రజలను నీచంగా తింటావు, దైవ సేవకులను నీచంగా మాట్లాడావు. నువ్వు ఏదో పెద్ద పల్లాతోడువని, నేను నీలో ఉంటే నువ్వు కార్యం చేస్తావు, కానీ నేను నీలో లేకపోతే నువ్వు కార్యం చేయలేవు మోషే అని మోషేతో మాట్లాడుతూ దాన్ని కంటిన్యూ చేయమో. ఎక్కడ స్టాప్ చేసినావు అక్కడ చదువు. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. అంటే అర్థం ఏమిరా? ఏమైపోతారా? రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ ఘడియో, పువ్వురాలు విధమున రాలిపోదువో అనే పాట పాడాల్సింది వచ్చు ఆయనకి. నువ్వు ఇక్కడే నీ ఆత్మను నేను తీసుకుంటా అన్నాడు దేవుడు. పాపం ఎందుకో చూద్దాం. మీకు అందరికీ ఆతృతం ఏంటది? ఎందుకో అని కదా. ఇన్న వాళ్ళకు పూర్తి అయినంతవరకు ఎందుకో నన్నెందుకు రానియలేదు, నన్నెందుకు తిడుతున్నారు, నన్నెందుకు అవమానపరుస్తున్నారు, నన్నెందుకు అంటే అదే ఒక తంట చేసిన అందుకు. చూడండి, ముందుకెళ్ళిపోదాం. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చుచున్న దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మరి ఇప్పుడు ఎవరు నమ్ముకున్నారా వీళ్ళు? ఇప్పుడు మోషే వాళ్ళ అన్నయ్యన అహరోను ఎవరిని అమ్ముకున్నారు చెప్పండి అమ్మా. చెప్పాను, తన కోపమే తన శత్రువు. చెప్పాను ఆల్రెడీగా, అది మీరు చెప్పరు కదా. చాలామంది సంఘాలలో ఐహిక విచారం వలన, ధనమోసం వలన వాక్యం వినరంట, అది కొట్టకపోతుందంట టోటల్గా. పెట్టెకథలకు చెవులు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యమును ఉన్నట్టు ఒక అంశంగా చక్కగా అల్లి దాన్ని కరెక్ట్గా చెప్తే అది నగించకపోతే వచ్చే మాకు కూడా సేవకులకు తంట, అక్కడే మాకు ఒక మంట.
అవునా కదన్నా? నవ్వించేటప్పుడు నవ్వించాలా, చేసేటప్పుడు చెయ్యాలి. ఇది చాలా సీరియస్గా చెప్పబడేటువంటి దేవుని మాటలరా. అరే, ఒక వ్యక్తి ఏంటి దేవునితో సహవాసం చేసి దేవుడే ఎన్నుకొని దేవుడే మరి దేవునితో చక్కగా మాట్లాడి ఈ వ్యక్తి లాస్ట్కి ఏంటి కానానికి వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటి? ఇప్పుడు ఎవరిని నమ్ముకున్నారా? తన కోపాన్ని నమ్ముకున్నారా? నానా రే, మీరు ఎప్పుడైనా భార్య మీద కోపడుతున్నారా? కోపడు, కానీ పాపపు మాటలు మాట్లాడద్దు. శరీర కార్యములు స్వస్థ అవేమనగా ఆ జారత్వం అనే మాట మీద మాట్లాడద్దు, కామకత్వం అనేటువంటి మాట మీద మాట్లాడద్దు, క్రోధం అనేటువంటి మాటల మీద నువ్వు మాట్లాడద్దు. అవునా? కక్షతో నువ్వు మాట్లాడద్దు. అవునా కాదా? కోపపడు ప్రతివాడు నన్ను రే, దాదాపు ఎక్కువ కోపం ఉన్నోడు ఏం చేస్తాడు చెప్పండిరా? కొన్ని సామెతల్లో ఏముందంటే కొంచెం మేలే చేస్తాడని వాక్యము అంటే అక్కడక్కడ సామెతల్లో ఉంది. కానీ ఎప్పుడు కోపడిన వాడు ఏం చేస్తాడంట? ఎప్పుడు కోపడకుండా ఒకపారి కోపడతాడనుకో కొంప ముంచుతాడంట. అందుకే దాన్ని ఏమన్నారంటే పెద్దలు, ఏమ్మా కొంచెము 2 దెబ్బలు కొట్టి కోపంతో చెప్పేవాడు ఏం చెప్తాడో చెప్పండి అంటే బాగా అతన్ని బాగు చేసటానికి, అతన్ని అభివృద్ధి చేయటం. కానీ అక్కడ కాదు, అక్కడ జరిగిన సన్నివేశం అది కాదు. ఒకవేళ మీకు మనసులో అది ఉండొచ్చు, అది కాదు అక్కడ జరిగింది. అక్కడ కాదు, దేవుని పరిశుద్ధతను ఏం చేశారంటే పాడు చేశారు. ఏమన్నారు చూడండి, చూద్దామా? చూడన్నా, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శలకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహిని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అవును, వీళ్ళు ఏమన్నారా? ఇప్పుడు మళ్ళా సంఖ్యాకాండము లేకిన తల్లి 20వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువు, దాన్ని కంప్లీట్ చేయి. 12వ వచనం క్లియర్ చదువు. ద్రోహులారా అనే మాట కానీ చదువు. 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజములో నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దానికి ముందో వెనకనో ఉంది. ఏముందంటే ద్రోహులారా తాగండి నీళ్ళు అంటారు. దేవుడు చాలా బాధపడతాడు. అనుకోదట్లా. మీరు ఎవరైనా అన్నారమ్మా ద్రోహులారంటే అర్థమేమిరా? తలలు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ద్రోహులారంటే అర్థమేమిరా? మీరు ఎప్పుడైనా ఎవరన్నా అన్నారా? భర్తని కానీ, భార్యని కానీ, పిల్లలని కానీ కదా. పనికి మాలోడు అంటే ఆ వ్యక్తిని చేసింది ఎవరమ్మా? నువ్వు తిట్టే వ్యక్తిని చేసింది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఎవరు పనికి మాలోళ్ళు కావాలి అంటారు కదా, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా అంటుంటారు. చూడండి, అవి మానుకోవాలా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే సన్నివేశం ఏంటంటే మరొకసారి గుర్తు చేస్తాను. పరిశుద్ధుడైన దైవజనుడు మరి అమ్మ తేజ, చిన్న వయసు కలిగిన వాడు, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోపతండాలు వస్తున్నారు. తండోపతండాలరా బా. చాలామందిని దేవుడు ఆయనలో ఉండి స్వస్థత చేస్తున్నాడు. అది చాలామంది సేవకులకు జీర్ణించలేకపోతున్నారు. జీర్ణించలేక సాతాను ఆలోచనతో ఏం చేస్తున్నారు? కోప్పడి ఆయనను కించపరిచి వేధించి ఊకే వీళ్ళు పోయి ఆయనను గొంతుకొస్తే బాగుండదు. ఊకే ఈ గొప్ప సేవకులు ఈ మనగాళ్ళు. అవునా కదా? ఎందుకునైనా క్షమించమని దేవుని వాక్యములో రాయబడింది. పొరపాటు చేస్తే దగ్గరికి వెళ్ళి చెప్పమని ఉంది.
కానీ మోషే కోప్పడి ఏం చేశాడు చెప్పండి? కానాను వెళ్ళలేదు. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి నైనా సంఖ్యాకాండం తీయండిరా, 27వ అధ్యాయం తీయండమ్మా. ఏదో చదువుకున్నానా? 20:10. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. నాన్న, అరే నీళ్లు వాళ్ళు రప్పిస్తున్నారా? దేవుడే బండతో మాట్లాడమన్నాడా? బండను కొట్టమన్నాడా? బండను కొట్టింది ఎవర్రా బండను కొట్టిందే? ఇశ్రాయేలీలో. ఆ బండ క్రీస్తే. ఇది నిజమైన బండ కాదు కదమ్మా. మనము పాడుకున్న పాటలో ఆ మాట ఉందే, వెంబడించిన ఏది వచ్చినాం అది కదమ్మా. వెంబడించిన బండ నీవే, కలవరపడి నీ కొండల వైపు అనే ఆ పాటలో ఆత్మదాహము తీర్చే బండ నీవైన పదం పెట్టాడు దైవజనుడు, గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ గానకోకిల, ఆయనను శ్రీ బ్రదర్ ఏసన్న గారండు కదా. చక్కని గాయకుడు, ఆత్మగాయకుడు. నీవు నాకుండగా నువ్వు నా అండ, ఆత్మ తీర్చి అంటే వెంబడించిన బండవు నీవు అని రాశాడు ఆయన కదా. పాట ఆరాధన పాట పెట్టప్పుడు డ్యాన్స్ చేసి తప్పులేదు, చక్కగా కాళ్ళు బాగా అట్లా ఇట్లా కదిలి బాగా మనము ఊపు రావాలి. పరిశుద్ధాత్మ నింపబడితే దావీదు అలాగనే డ్యాన్స్ చేశాడు చక్కగా. మైమరిచిపోయాడు రా దేవుళ్ళో. ఆరాధన పాటల్లో మైమరచాలి. కళ్ళు మూసుకొని ఇటు చూడకూడదు, తెరిచి కళ్ళు మూసుకున్న తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి తెలుసా? చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే చేతులు ఇరిగిపోవాలా. మళ్ళీ ఇరిగిపోతే మీకు ఇబ్బంది అవుతుందిలేండి. అవునా కాదా? హల్లెలూయా. ద్రోహులారా అనొద్దు, ఎవరిని అనొద్దు. చాలామంది ఆడళ్ళు కొట్లాడితే నోటికి వచ్చే మాట, గబ్బిగిన మాట ఏం మాటమ్మా? ఏం చెప్పరే? దాన్ని పీనిగల్లా, దానికి అర్థం తగల. ఇది టక్కన అంటే ఇంకా దాన్ని బ్యాడ్ చేసి ఉంటారు మొత్తం. వాక్యం ఎక్కడికి పోయింటుందో మనసులో. దాన్ని పీనిగల్లా, దానికి వాడి గత్ర. చిన్న పిల్లలు కూడా వాడికి గత్ర దగ్గర ఆడుతుంటారు. గత్ర అంటే ఏమనుకున్నావు? తెగులు. ఏ తెగులు రావాలా? ఇప్పటి నుంచి ఒక తిట్టండి, వానికి కరోనా రాను అనండి. ఇంకొక మాట అంటుంటారు, అది నేను అనుకోదు. ఇంక చాలా విషయాలు దేవుళ్ళ పేరు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా. వానికి అది రాను, వీనికి ఇది రాను అని. అవునా కదా నాన్న? ప్రియమైన దేవుని పిల్లలారా, రే ద్రోహులారా అనడం మంచి, దేవునికి చాలా అది చెడ్డ మాట. అది చెడ్డ మాట. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 27, 13, 14 చదువుతల్లి. 13, 14. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఇప్పుడు అయినా యాడి వినర్రా? మీరు చెప్పరు యాడి వినరు? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దగ్గర వినాడు. ఇంకా అంటే దేనితో ఆనందపడలేకపోయినారా? శరీరము ఆత్మ రెండు కలిసి కనాను దేశానికి వెళ్ళి, అబ్బా ఇంత వైభవమా, బా ఈ ఊరు ఇంత బాగుందా, బా ఇట్లుందా. మన సంఘ పెద్ద ప్రసాద్ గారు ఎక్కడొక ఊరికి వెళ్ళి ఈ అంటే నీటిలో సముద్రములో పెద్ద ఆనకట్టల మాదిరి కట్టారు. అందులోకి షీళ్ళు వచ్చేసి వాళ్ళకు ముద్దు పెట్టడము, తర్వాత వారితో పాటు ఈత కొట్టడం, ఇవాళ చూసే లోపల అబ్బా ఇంత అద్భుతంగా ఉందా, మనం కూడా పోయింటే బాగుండే అనుకుంటాం మనం కదా నాన్న. అంత దూరం ఎందుకు? ఇక్కడ కర్నూలు జిల్లాలో
కొండారెడ్డి బుర్జు కట్టారు నాన్న. అక్కడికి వెళ్ళి చూస్తే అరే ఇంత లౌరా, ఇంత హైట్ ఎట్లెత్తారు, ఎట్లా కట్టారు అని చాలా ఆశ్చర్యపోతాం. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో సేమ్ శ్రీలెక్కనే ఉంటుంది. ఇట్లా బట్ట వేసి ఉంటారు. టక్కన చూసినప్పుడు ఇది ఈమె శ్రీనేన అని గబికి వెనక్కి తిరిగి చూడాల్సింది వస్తుంది. కానీ బొమ్మ. గోల్కొండ, చార్మినారు, ఇవల్ల మనం చూస్తే అబ్బా మనకు అలాంటి సన్నివేశాన్ని చూడలేని ఆ పరిస్థితి, అరే కానాను దేశములు ఇలాంటి పంటలు పండుతాయా, ఇంత సారవంతమైనటువంటి ఈ నేలన అని చూడలేకపోయాడు. ఆత్మ శరీరం కలిసి అనుభవించలేకపోయాడు. కారణము కోపం. కారణము కోపం. కోపం మానమంటాడు దేవుడు కదా నాన్న. నరుని కోపము దేవుని చిత్తాన్ని, ఇది ప్రతి దైవ సేవకుడు గమనించాలి దయచేసి. నీ కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. 14 వచ్చిన చదువుతల్లి. ఏలైనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరిబా నీళ్ళే కదా నాన్న. ఆయనకున్న బాధ ఏందలే, దేవుడు దేవుని ఆశయంరా చెప్పండి అన్న. అరే దైవ సేవకులు కానీ, అంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో వింటున్న దైవ సేవకులందరూ ప్లస్ విశ్వాసులందరూ, క్రీస్తు రక్తములో కడగబడిన అందరూ దేవుని ఆశయంరా. దేవుడు ఆయనలో నుంచి మాతో మాట్లాడాడు, దేవుడు ఆయనలో నివసించి మాతో మాట్లాడాడని చెబితే వినాలని దేవుని ఆశ. అక్కడంటాడు మీకు నీళ్లు మేము తెప్పియాలనా, వీనప్పవి అని తండ్రి అయిన దేవుడు అనొచ్చు, నేను అనను. దేవుడు నీళ్లు తెప్పిస్తున్నాడమ్మా, మీరు దాహమని అడిగారమ్మా. మన దేవుడు గొప్పవాడమ్మా, ఆయన సర్వసంపన్నుడమ్మా, సర్వశక్తి గలవాడమ్మా, మనకు అన్ని మేలు చేస్తాడమ్మా, ఆయన సర్వాంతర్యమే అని ఒక్కరు చెప్పరు. సార్ నువ్వు వాక్యం చెప్పింటే సార్ మొత్తం బొర్రబడ్రి ఈ తలకెళ్ళి ఎన్నాయండ్లు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇట్లంటే టక్కని కింద. అది అబద్ధం నాన్న, అది అబద్ధం. అవునా కదా? ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అయితే ఒక మాట మనం ఆలోచన చేయాలంటే, ఎందుకు నేను పదే మరి గౌరవనీయులు చిన్నవాడైన ఆత్మ ఆవేశంతో ఉన్న దైవ సేవకుడు, ఇద్దరు భార్యాభర్త ప్రాణాలు తెగించి దేవుని సేవలో అనాథాశ్రయాలు పెట్టుకొని సేవ చేస్తున్న అమ్మ తేజ గారి గురించి పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నవాడైనా ఆయనలో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒకరి పేరు పెట్టి పిలుస్తున్నాడంటే యేసు ప్రభు పిలిచాడు కనుక ఈయన పిలుస్తున్నాడు, దానికి ఆధారం ఉంది. యేసు ప్రభు తనలో ఉన్నాడు కనుక. అంటే కొంతమంది దైవ సేవకుల్లో యేసు ప్రభు లేడేమో, వాళ్ళు పిలవలేరు అని అట్లా కూడా చెప్పకూడదు. కృపావరాలు అనేకాలు, ఎవరికి ఇచ్చినది వాళ్ళకి. కలెక్టరు పిఓను ఉద్యోగం చేయలేడు, పిఓను కలెక్టర్ ఉద్యోగము చేయలేడు. ఎవరి ఉద్యోగం వారిదే, ఎవరికి ఇచ్చిన తలంతు వారిదే. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో తిరుగుబాటు చేశారు అంటారా. తిరుగుబాటు చేశారు మీరు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. అబ్బా, తిరుగుబాటు అంత పాపముందా? అమ్మా మీరు పొద్దుగలగ రండమ్మా ప్రార్థన కంటే. మీరు రాలేదంటే అర్థం ఏంటి నాన్న? రాలేదంటే అర్థం ఏమిరా? ఎవరి మీద మీరు తిరగబడుతున్నారు? హల్లెలూయా. ఎవరి మీద తిరగబడుతున్నారు? దేవుని మీద తిరగబడుతున్నాడు. నేను సండే స్కూల్లో నడపడానికి మీరు తొందర రండమ్మా అంటున్నా. వాంతో నాకేమి లేనట్టు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. లోపల గర్వం ఉంది అని,
దేవునికి లోబడితే ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యము చదివినా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా, ఎన్ని మీటింగుల్లో పోయి విని తిన్నా దేవుని పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని, వారు మనస్సు మాత్రము మారదు. తిరుగుబాటు అలాంటివి చూడండి. సౌలా, నిన్ను నేను తీసేస్తున్నాను, సౌలా తీసేస్తున్నా. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజైన కీసు కుమారుడు బెన్యామీను గోత్రికుడైన సౌలా, వెళ్ళిపోయా, అయిపోయి నీ కథ అయిపోయిందిరా, నాకు తిరగబడ్డావు, నువ్వు నా మాట నీవు వినలేదు. మోషే కూడా దేవుని మాట వినలేదు గనక ఏమయ్యాడు? కానానుకి వెళ్ళలేక ఎంత బాధపడి ఉంటాడో, కన్నీరు కార్చింటాడు. మనం కూడా అంతే కదరా. ఎక్కడైనా గలాటలు జరుగుతున్నాయి, ఇక్కడ కలాట పెట్టుకున్న కాడ మనం ఏం గలీజు మాట మాట్లాడుతుంటే అక్కడ దేవుని అవమానపరిచినట్టే నాన్న. రే, దేవుని అన్యాయంగా మాట్లాడినట్టే. అందరూ వీళ్ళేంటమ్మా చర్చికి వెళ్తారు, ఇట్లాంటి గలీజు మాటలు మాట్లాడతారు, వీళ్ళేంటమ్మా ఇట్లా దేవుని మీద ఇంత తిరగబడతానమ్మా, ఇదేందమ్మా అని పక్కన వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళేం చచ్చిపోతారు, ఊకే నామకార్థంగా పోతారు ఆడికి అన్నట్లు ఉండకూడదు నాన్న. దేవుడు పరలోకం ఇవ్వడు. చివరి మాట దేవుని మాట, కీర్తనలు 106:32. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. అవునా కాదా నాన్న? అక్కడ కూడా ఇశ్రాయేల్ గురించి రాయబడింది. అక్కడ కూడా ఇశ్రాయేల్ ఆ కీర్తనలో కదమ్మా, ప్రజలు కారణము కాదు. ఆ రెఫరెన్స్ ఏదో నేను పొరపాటు చెప్పాను చూడండి రా. 3:2 లేకపోతే 32 కింద ఎక్కడ ఉంటుంది ఆ మాట. చూడు, చదువును అండర్లైన్ చేసుకోవాలి, అప్పుడప్పుడు అండర్లైన్ చేసుకో, చాలా బాగుంటుంది. చూడు 106:32. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. బాధ అయిందా లేదమ్మా? బాధ అయిందా లేదా? నువ్వు అన్ఫిట్ అన్నాడు, నువ్వు వాడికి పోకూడదు, నువ్వు వెళ్ళకూడదు, చూడకూడదు. పాపం ఎంత బాధపడి ఉంటాడో మోషే కదా నాన్న. ఒక పారి పిటి ఉష గారు ఎక్కడ లండనో అమెరికాకి వెళ్ళారు. పిటి ఉష అంటే ఎవరమ్మా? పిటి ఉష అంటే ఎవరు? ఆమె మన క్రైస్తవురాలు, మంచి శ్వాసి. రన్నింగ్ రేస్ అంటే గేమ్స్ అనుకోదేమో కదా, గేమ్సే కదా, అంటే స్పోర్ట్స్ అంటే అది వేరు. స్పోర్ట్స్ అంటే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ అವೆಲ್ಲ కూడా టోటల్గా. పరుగు పందెములో మంచి గ్రేట్ ఉమెన్, మన దేశానికి పథకాలు తెచ్చినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ఆమె ఎందుకో ఆమె పేరులో చిన్న ఆ మిస్టేక్ ఉండడం వల్ల ఆమెను ఆ పందెములో గెలవనీయకపోతే భలే ఏడ్చిందంట. అది నా దేశానికి నేను ఎలా వెళ్ళాలి తిరిగి, చాలా ఏడ్చింది. భూమి మీద చేస్తున్న నీ బ్రతుకుల్లో నీవు ఎవరినైనా నిందించి అవమానించి భయంకరంగా చేస్తావు. మనం పరలోకం వెళ్ళకపోతే ఆడ మనం ఎంత బాధపడాల్సింది. మనల్ని చూసిన వారు ఎంత హేళన చేస్తారో. అరే ఈయన వాక్యం చెప్పేవాడే, అరే వీరు పాటలు పాడేవారే, అరే వీరు వాక్యము చదివేవాళ్ళే, వీళ్ళు సంఘ పెద్దలే, అన్నిటికీ వీళ్ళే ముందుంటుండ్రే, వీరేంది నరకములో ఉన్నారు అని ఆ బాధ చాలా భరించాలని భయకరం. ఇంకా తిరిగి రాదు. ఇంకా మనం బ్రతికున్నప్పుడే
ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ప్రేమ ఉంటే ఏముండదురా? ప్రేమ మనలోనుంటే మనకేమరా చెప్పండి? కోపం రాదు, శాంతం ఉంటుంది, ఇతరులను క్షమించేది ఉంటుంది. ప్రేమ అన్ని దోషములను, అవురా, కోపం రాదు. అవునా కదా? ఎప్పుడైనా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఈ మట్టి దేహంతో ఉన్నప్పుడే నేను క్షమింపబడాలి నాన్న, ఇంత ఈ ఆత్మగానే నీ దగ్గరికి వచ్చే అక్కడ న్యాయమైన పరిపాలన, అక్కడ అవకాశం లేదు, ఇంకా అవకాశం లేదు అంటూ మీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటా. అయ్యా నా ద్వారా నీలోకి వచ్చా, నా ద్వారా నాలో నీ ఉండి నీ పిల్లల్ని కడిగావే, పాపము నుంచి కడిగావే, వారెవరు కూడా మిస్ కాకుండా అందరి పరలోకం వచ్చుటకు సహాయం చేయనైనా. కొందరు ఒక ఆదివారం వస్తే కొందరు ఒక ఆదివారం రారు. బొత్తిగా మానుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్న నీ పరిస్థితి ఏంటి? ఆయన వ్యక్తి నువ్వు ఒక చిన్న మాట అన్నందుకే కానాను వెళ్ళలేకపోయినాడు. మన పరిస్థితి ఏంది? నన్ను కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అన్నందుకేరా, వారిని నిందించినందుకే. ప్రజల్ని ఏమన్నా దేవుడు ఒప్పుకోడు. కానీ దేవుని వాక్యంలో ఇట్టుంది, ఈ విధంగా చేస్తే దేవుని శాపం మీ మీదకి వస్తుందని చెప్పేంతవరకే కానీ నువ్వు నరకానికి వెళ్ళవుతావు, నువ్వు సరిగా సేవ చేస్తలేవు, నువ్వు పనికిమాలోడివి, నువ్వు ద్రోహివి, నీకు వాక్యము తెలియదు అనటానికి ఎవ్వరు అనకూడదు. ఎవరు ఆ మాట వారి నోటు నుంచి పలకకూడదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆయన ఎంత బాధపడి ఉంటాడు. అరే నేను ఎంత కష్టపడ్డాను వీళ్ళు నడిపించడానికి, ఒకప్పుడు దేవుడే వీరిని సంపుతంటే నేను అడ్డం పడ్డాను కదా అని నన్ను ఎంత బాధపడి ఉంటాడు. ఎలీషమ్మ ప్రార్థన చేయి నాన్న. పరిశుద్ధులైన తండ్రి, పరలోకపు రాజా, మీకు వందనములు, స్తోత్రములు. దాసుల పక్షాన మీరు నిలబడి మోషే మాటలు నిజమేనా అనే అంశంతో మీరు నాతో మా అందరితో మాట్లాడిన